హలో ఎవ్రీవన్, ఐ యామ్ కార్తిక్. వెల్కమ్ టు కార్తిక్ టెక్ టీవీ 11. ఈ వీడియోలో నేను మీకు విండోస్ సబ్ సిస్టమ్ ఫర్ ఆండ్రాయిడ్ విత్ ప్లే స్టోర్ వర్షన్ ఎలాగ డౌన్లోడ్ చేసుకుంటారు, ఎలాగ ఇన్స్టాల్ చేసుకుంటారు అనేది క్లియర్గా స్టెప్ బై స్టెప్ ఈ వీడియోలో చెప్పబోతున్నాను. ప్లే స్టోర్ అనేది 100% వర్క్ అవుతుంది ఫ్రెండ్స్. మీ మొబైల్లో ఉంటుంది కదా ప్లే స్టోర్ అనేది, అందులో ఉన్న అన్ని యాప్స్ మీకైతే సిస్టంలోకి డౌన్లోడ్ చేసుకునేకి అవైలబుల్ అయితే ఉంటాయన్నమాట. ఇన్స్టాల్ కూడా చేసుకోవచ్చు ఆ యాప్స్ను. మొత్తం డీటెయిల్గా ఈ వీడియోలో అయితే చెప్తాను. ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేకైతే ట్రై చేయండి ఈ వీడియోను. నేను ఎక్కడ ల్యాగ్ చేయను, మీకు పాయింట్ టు పాయింట్ చెప్పుకుంటూ వెళ్ళిపోతాను. మీరు ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్టయితే మన ఛానల్ కంటెంట్ చెక్ చేయండి. మీకు నచ్చినట్టయితే డెఫినెట్లీ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివ్లో ఉంచుకోండి. సో ఈ వీడియోని చూసిన తర్వాత ఈ వీడియో మీకు నచ్చినట్టయితే డెఫినెట్లీ ఒక లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్. నాకు కూడా సపోర్టింగ్గా ఉంటుంది. మీ ముందరికి మంచి మంచి వీడియోస్ని అయితే తీసుకొని వస్తాను. ఇంకెందుకు ఆలస్యం ఫ్రెండ్స్, ఈ వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. ముందుగా మీరు ఏదో ఒక బ్రౌజర్ అయితే ఓపెన్ చేయండి. నేను క్రోమ్ బ్రౌజర్ అయితే ఓపెన్ చేశాను. ఇక్కడ మీరు ఏమైనా సెర్చ్ చేస్తారంటే నేను చూపిస్తాను చూడండి. సో ఇక్కడ చూసుకోవచ్చు ఫ్రెండ్స్, విండోస్ సబ్ సిస్టమ్ ఫర్ ఆండ్రాయిడ్ గెట్హబ్ అని టైప్ చేయండి. ఈ విధంగా టైప్ చేసిన తర్వాత ఎంటర్ మీద అయితే క్లిక్ చేసేయండి. ఇక్కడ ఈ విధంగా మీకు వెబ్సైట్స్ అయితే కనిపిస్తుంటాయి. అన్నీ ఒకటే వెబ్సైటే ఫ్రెండ్స్. ఇక్కడ చూసుకోవచ్చు గెట్హబ్ అనేది ఒక సోర్స్ అనమాట. అక్కడ నుంచి మనం డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. సో ఇక్కడ మనకు ఫస్ట్ లింక్ కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే నేమ్ అనేది ఎలాగుందో చూసుకోండి. ఈ నేమ్ ఉన్న దాని మీద మాత్రమే మీరు క్లిక్ చేయండి ఫ్రెండ్స్. సో విండోస్ సబ్ సిస్టమ్ ఫర్ ఆండ్రాయిడ్ బ్రాకెట్లో వచ్చేసి మనకు WSA అని కనిపిస్తుంది కదా. సో దీని మీద అయితే మీరు క్లిక్ చేసేయండి. నేను డిస్క్రిప్షన్లో ఈ పేజ్ లింక్ అయితే ప్రొవైడ్ చేసేస్తాను. డైరెక్ట్ ఇక్కడికి అయితే వచ్చేస్తారు, అక్కడ క్లిక్ చేసేయండి మీరు. WSA బిల్డ్స్ అని కనిపిస్తుంది కదా. సో సింపుల్గా దీని మీద అయితే క్లిక్ చేసేయండి ఫ్రెండ్స్. సో దీని మీద క్లిక్ చేసిన వెంటనే ఈ పేజ్కి అయితే మీరు వచ్చేస్తారు. సో ఇక్కడ కొద్దిగా కిందికైతే స్క్రోల్ చేయండి ఫ్రెండ్స్. ఇక్కడ మీకు ఆపరేటింగ్ సిస్టమ్స్ వచ్చేసి విండోస్ 11కు ఇక్కడ ఉన్న వర్షన్స్ అనేవి ఉంటాయి. విండోస్ 10 కూడా ఇక్కడ వర్షన్స్ అయితే ఉంటాయి అన్నమాట. సో ఇక్కడ వచ్చేసి లేటెస్ట్ వర్షన్స్ ఉంటాయి ఫ్రెండ్స్. ఇక్కడ స్టాండర్డ్ వర్షన్ అనేది మీకు కనిపిస్తుంది కదా. సో వీటిని మాత్రమే మీరు ఇన్స్టాల్ చేసుకోండి. సో నేను స్టాండర్డ్ వర్షన్ తీసుకుంటున్నాను. ఇక్కడ కనిపిస్తుంది కదా, సింపుల్గా దీని మీద అయితే క్లిక్ చేసేస్తున్నాను విండోస్ 11కు. సో ఇక్కడ కొద్దిగా అయితే కిందికి స్క్రోల్ చేయండి ఫ్రెండ్స్. సో స్క్రోల్ చేసిన వెంటనే ఇక్కడ మనకు డిఫరెంట్ వర్షన్స్ అయితే కనిపిస్తుంటాయి. ఇక్కడ మనం చూసుకోవచ్చు, ఫస్ట్ దాంట్లో వచ్చేసి ప్లే స్టోర్ మాత్రమే మనకు అవైలబుల్లో ఉంది. మనకి ఎటువంటి అమెజాన్ యాప్ స్టోర్ అయితే ఉండదు. సెకండ్ దాంట్లో వచ్చేసి అమెజాన్ యాప్ స్టోర్ ఉంటుంది అండ్ అలాగే ప్లే స్టోర్ కూడా అవైలబుల్లో ఉంటుంది. థర్డ్ వర్షన్లో వచ్చేసి మనకు ప్లే స్టోర్ అండ్ అలాగే అమెజాన్ యాప్ స్టోర్ అనేది ఉండదన్నమాట. సో ఇక్కడ మీరైతే చూసుకోవచ్చు, ఈ వర్షన్స్ అనేది చూసుకొని ఇక్కడ నెంబర్ అనేది గుర్తుపెట్టుకోండి ఇక్కడ వర్షన్స్ అనేది. సో మనం ఫస్ట్ వర్షన్ ఇన్స్టాల్ చేద్దాం. సో ఫస్ట్ వర్షన్ మీకు కావాలి అనుకుంటే ఇక్కడ కిందికి స్క్రోల్ చేశాను అనుకోండి, ఇక్కడ అసెట్స్లో ఫస్ట్ ఇది కనిపిస్తుంది. ఇది వచ్చేసి మనకు ఫస్ట్ వర్షన్ అనమాట. అక్కడ మీరు కావాలంటే నెంబర్ అనేది ఎంచుకోండి. ఇక్కడ ఏ వర్షన్ కావాలంటే అది డౌన్లోడ్ అయితే చేసుకోండి. సింపుల్గా దాని మీద క్లిక్ చేస్తే డౌన్లోడ్ అవుతుంది. బట్ నేను ఈ వర్షన్ అయితే డౌన్లోడ్ చేయట్లేదు. ఎందుకనంటే ఈ వర్షన్ నేను ఆల్రెడీ డౌన్లోడ్ చేసి ట్రై చేశాను. నా ల్యాప్టాప్లో వచ్చేసి డౌన్లోడ్ చేసిన తర్వాత ప్లే స్టోర్ అనేది రావట్లేదు అనమాట. ఈ వర్షన్లో వచ్చేసి నా ల్యాప్టాప్ ప్రాబ్లం మరి సాఫ్ట్వేర్ ప్రాబ్లం నాకైతే అర్థం కాలేదు. బట్ నేనేం చేశానంటే ప్రీవియస్ వర్షన్ అనేది డౌన్లోడ్ చేశాను. మీరు ట్రై చేయండి నేను చెప్పిన మెథడ్లోనే. ఒకవేళ మీకు ప్లే స్టోర్ అనేది అవైలబుల్లో లేదనుకోండి, దీన్ని ప్రీవియస్ వర్షన్ అనేది ట్రై చేయండి. ప్రీవియస్ వర్షన్ ఎక్కడి నుంచి తెచ్చుకోవాలి అంటే సింపుల్ ఫ్రెండ్, నేను చూపిస్తాను మీకు. ఇక్కడ మనకు విండోస్ 10 విండోస్ 11కి సంబంధించిన ఓల్డ్ వర్షన్స్ అయితే అవైలబుల్లో ఉంటాయి ఫ్రెండ్స్. సో ఇందులోకి అయితే మీరు వెళ్ళండి. ఓల్డర్ బిల్డ్స్ అని కనిపిస్తుంది కదా, సింపుల్గా దీని మీద అయితే క్లిక్ చేసేయండి. దీని మీద క్లిక్ చేశారనుకోండి, ఇక్కడ వర్షన్స్ అనేవి నెంబర్ ఆఫ్ కనిపిస్తూ ఉంటాయి ఫ్రెండ్స్. ప్రీవియస్ వర్షన్స్ అన్నీ కనిపిస్తూ ఉంటాయి. ఇక్కడ నుంచి మీరు డౌన్లోడ్ అనేది చేసుకోవచ్చు ఏదైనా. ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు ప్రీవియస్ వర్షన్ 4.0 అనేది లాస్ట్లో ఉంటుందన్నమాట. దానికి వచ్చేసి ఇంతకుముందు నేను చూపించాను కదా లేటెస్ట్ వర్షన్ 5.0 అనమాట అది వచ్చేసి. సో నేనేం చేస్తున్నా అంటే దీన్ని డౌన్లోడ్ అయితే చేసుకుంటున్నాను. విండోస్ 11 కాబట్టి. విండోస్ 10 కావాలంటే కిందికి వెళ్ళండి మీరు. ఇక్కడ విండోస్ 10 కూడా అవైలబుల్లో ఉన్నాయి, మీరు ఇక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. సింపుల్గా మీరు ఇక్కడ క్లిక్ చేసేయండి ఫ్రెండ్స్. ఇక్కడ కిందికి స్క్రోల్ చేసుకున్నట్టయితే ఇక్కడ చూసుకోవచ్చు ఫస్ట్ వర్షన్లో మనకు ప్లే స్టోర్ ఉంది కదా. సో మనకు ప్లే స్టోరే కావాలి కాబట్టి నేను ఫస్ట్ వర్షన్ మాత్రం డౌన్లోడ్ చేస్తున్నాను. సింపుల్గా దీని మీద క్లిక్ చేయండి. సో ఇక్కడ చూసుకోవచ్చు ఫ్రెండ్స్ 600 MB అయితే ఉందన్నమాట. సో నేను ఆల్రెడీ డౌన్లోడ్ చేశాను. సో నేను డౌన్లోడ్ అయితే చేయట్లేదు ఇక్కడ. సో ఇది ఫ్రెండ్స్ ఫైల్ వచ్చేసి. దీన్ని మీరు ఒకవేళ ఎక్స్ట్రాక్ట్ చేయాలి అనుకుంటే 7zip ఎక్స్ట్రాక్ట్ అని ఒక సాఫ్ట్వేర్ ఉంటుంది. ఆర్ఎల్స్ విండ్రా అని కూడా ఒక సాఫ్ట్వేర్ అయితే ఉంటుంది. ఈ రెండిట్లో ఏదైనా యూజ్ చేసుకొని మీరు అయితే ఎక్స్ట్రాక్ట్ చేసుకోండి. విండ్రా యాప్ని ఎలాగ యూజ్ చేయాలి అని నేను ఆల్రెడీ వీడియో అయితే చేయడం జరిగింది. ఆ వీడియో లింక్ డిస్క్రిప్షన్లో పెడతాను, మీకు ఇంట్రెస్ట్ ఉంటే చూడండి మీకు ఒకవేళ తెలియకపోతే. సో దీన్ని ఎక్స్ట్రాక్ట్ చేసే ముందు ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఇక్కడ మీరు సింపుల్గా విండోస్
ఫీచర్స్ అని టైప్ చేయండి. సో విండో అని కొట్టిన వెంటనే ఇక్కడ మనకు చూసుకున్నట్టయితే ఇక్కడ కనిపిస్తుంది కదా, ఈ విధంగా అయితే ఉంటుంది. ఇందులోకి అయితే మీరు వెళ్ళండి ఫ్రెండ్స్. సింపుల్గా దీన్ని ఓపెన్ చేయండి. సో ఇక్కడ కొద్దిగా కిందకి వస్తే ఇక్కడ మీకు వర్చువల్ మిషన్ ప్లాట్ఫామ్ అనే ఒకటి కనిపిస్తుంటుంది. దీన్ని ఎనేబుల్ చేసుకోండి. ఇది డిఫాల్ట్ ఆఫ్లో అయితే ఉంటుంది. మీరు ఎనేబుల్ చేసుకోండి, టిక్ మార్క్ అనేది ఇవ్వండి. అండ్ అలాగే దీని కింద ఉన్నదానికి కూడా మీరు టిక్ మార్క్ అనేది ఇచ్చేసి ఓకే మీద అయితే క్లిక్ చేయండి ఫ్రెండ్స్. ఓకే మీద క్లిక్ చేసిన వెంటనే మీ డివైస్ను రీస్టార్ట్ అయితే అడుగుతుంది. మీ పీసీని రీస్టార్ట్ అనేది చేసేయండి, మీకు ఆ ఫీచర్స్ అనేవి ఎనేబుల్ అయిపోతాయి. సో ఇప్పుడు దీన్ని సింపుల్గా ఎక్స్ట్రాక్ట్ అయితే చేస్తున్నాను. సింపుల్గా ఇక్కడ క్లిక్ చేసేసి మనం విండ్రాన్ అయితే యూజ్ చేసి నేను ఎక్స్ట్రాక్ట్ చేస్తున్నాను. సింపుల్గా ఎక్స్ట్రాక్ట్ టియర్ మీద క్లిక్ చేసేస్తున్నాను. సో ముందుగా మీరు ఏం చేస్తారంటే ఈ ఫోల్డర్కు నేమ్ అనేది చేంజ్ చేసుకోండి ఫ్రెండ్స్. రీనేమ్ అనేది చేసుకోండి. సింపుల్గా క్యాపిటల్స్లో WSA అనేది అలాగే ఉంచేయండి. సింపుల్గా ఇలాగ ఉంచేసిన తర్వాత మీరు ఏం చేస్తారంటే దీన్ని కట్ అయితే చేసేయండి ఫ్రెండ్స్. కట్ కానీ కాపీ అయినా చేయండి. కట్ చేసి సింపుల్గా ఇక్కడ డాక్యుమెంట్స్ అని ఒకటైతే మీకు అవైలబుల్లో ఉంటుంది. ఇక్కడ లెఫ్ట్ సైడ్ చూసుకున్నట్టయితే ఈ డాక్యుమెంట్స్లో వచ్చేసి దీన్ని పేస్ట్ చేసేయండి ఫ్రెండ్స్. సింపుల్గా మీకు ఇక్కడ ఒక డౌట్ రావచ్చు ఫ్రెండ్స్, ఎందుకు ఇక్కడికే పేస్ట్ చేస్తున్నాం అంటే ఇక్కడ పేస్ట్ చేస్తేనే అది వర్క్ అవుతుంది. మీరు అదర్ డ్రైవ్స్లో ఉంచారనుకోండి అది వర్క్ అనేది కాదు. సింపుల్గా ఇక్కడ పేస్ట్ చేసిన తర్వాత ఓపెన్ అనేది చేయండి ఫ్రెండ్స్. సో ఇక్కడ కిందకి అయితే స్క్రోల్ చేయండి ఫ్రెండ్స్. ఇక్కడ రన్ అని మనకు అయితే ఒకటి కనిపిస్తూ ఉంటుంది ఫైల్ వచ్చేసి. సో ఈ ఫైల్ మీరు ఏం చేస్తారంటే దీని మీద రైట్ క్లిక్ అనేది చేసి రన్ యాజ్ అడ్మినిస్ట్రేటర్ క్లిక్ చేయండి ఫ్రెండ్స్. సింపుల్గా ఇక్కడ ఎస్ మీద అయితే క్లిక్ చేసేయండి. సో ఈ విధంగా అడుగుతుంది. సింపుల్గా ఇక్కడ టిక్ మార్క్ అనేది ఇచ్చి కంటిన్యూ మీద క్లిక్ చేయండి. మీకు ఇక్కడ కింద చూసుకున్నట్టయితే ఇంకా ఉంటాయి ఫ్రెండ్స్, అవన్నీ మీరు యాక్సెప్ట్ అనేది చేయండి. సింపుల్గా టిక్ మార్క్ అనేది ఇవ్వండి, కంటిన్యూ మీద క్లిక్ చేయండి. మళ్ళీ ఇంకోటి కూడా కనిపిస్తుంది మనకు. సో ఇలాగ ఎన్నైతే మీకు చూపిస్తాయో అన్నిటినీ చేయండి. ఇక్కడ పర్మిషన్ అడిగింది అనుకోండి మీకు దేనికన్నా, సింపుల్గా ఎస్ మీద అయితే క్లిక్ చేసేయండి. సో మళ్ళీ ఎస్ మీద అయితే క్లిక్ చేయండి ఫ్రెండ్స్. ఇది మైక్రోఫోన్ పర్మిషన్ అడుగుతుంది. సో ఇక్కడ టిక్ మార్క్ అనేది ఇచ్చి కంటిన్యూ మీద అయితే క్లిక్ చేసేస్తున్నాను. సో ఇప్పుడు దీన్ని అయితే క్లోజ్ చేసేద్దాం. సో కొద్దిగా వెయిట్ చేయండి ఫ్రెండ్స్, ఇది లోడ్ అయ్యేంత వరకు. ఫస్ట్ టైం ఇన్స్టాల్ చేసాం కదా, ఇదంతా రన్ చేసుకుంటుంది. మనకు ప్లే స్టోర్ అనేది కూడా ఇన్స్టాల్ అనేది అవుతుంది అనమాట. ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి కొన్ని డౌన్లోడ్ అనేది అవుతూ ఉంటాయి ఫైల్స్ అనేవి. ఇందులోనే ప్లే స్టోర్ అనేది కూడా డౌన్లోడ్ అనేది అవుతుంది. మీరైతే కొద్దిగా వెయిట్ చేయండి, ప్లే స్టోర్ అనేది ఆటోమేటిక్గా ఓపెన్ అవుతుంది. సో నేను చెప్పాను కదా లేటెస్ట్ వర్షన్లో కొద్దిగా నా పీసీలో ట్రై చేస్తే అది ఇన్స్టాల్ అనేది కాలేదని. సో ఆ విధంగా మీకు ప్రాబ్లం వస్తే ప్రీవియస్ వర్షన్స్ అనేది ట్రై చేయండి. ఎలాగ ఇన్స్టాల్ చేసుకోవాలనేది కూడా చెప్పాను కదా. సో డైరెక్ట్ అదే ఓపెన్ అవ్వాలి. మనం ఓపెన్ చేద్దామని ట్రై చేస్తే అది ఉండదు అనమాట. మనకు వచ్చేసి ఇక్కడ చూసుకున్నారనుకోండి మనకి ఇక్కడెక్కడ యాప్స్లో కనిపించదు ఫ్రెండ్స్ మనకు ప్లే స్టోర్ అనేది. ఎందుకనంటే ఫస్ట్ అది ఇన్స్టాల్ అవుతేనే కదా మనకు ఓపెన్ అనేది అవుతుంది. సో ఇన్స్టాల్ అనేది అయిన తర్వాత ఆటోమేటిక్గా అదే ఓపెన్ అవుతుంది. ఒకవేళ మీకు ఓపెన్ కాలేదంటే ట్రై చేయండి. ఇక్కడ విండోస్లోకి వెళ్ళి విండోస్ బటన్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ వస్తాయి కదా, ఇక్కడ యాప్స్లో చెక్ చేయండి. ఒకవేళ లేకపోతే మాత్రం ప్రీవియస్ వర్షన్స్ ట్రై చేసుకోండి. లేటెస్ట్ వర్షన్లో మీ పీసీకి ప్రాబ్లం ఉందనుకుంటే. సో ఇక్కడ సైన్ ఇన్ చేసే ముందు కొన్ని ఆప్షన్స్ అయితే ఎనేబుల్ చేద్దాం ఫ్రెండ్స్. సో ఆప్షన్స్ ఎనేబుల్ చేయకపోయినా వర్క్ అవుతుంది. ప్లే స్టోర్ ఎటువంటి ప్రాబ్లం లేదు, ప్లే స్టోర్కి దానికి సంబంధం అయితే లేదు. బట్ ఈ సాఫ్ట్వేర్ అనేది బాగా వర్క్ కావాలి మన పీసీతో అనుకున్నప్పుడు ఈ ఆప్షన్స్ అనేవి మీరు కంపల్సరీ ఎనేబుల్ అయితే చేసుకోవాలన్నమాట. సో ఇక్కడ యాప్స్లోకి వెళ్ళినట్టయితే విండోస్ సబ్ సిస్టమ్ ఫర్ ఆండ్రాయిడ్లో ఏవైతే యాప్స్ ఉన్నాయో ఆ యాప్స్ అన్ని ఇక్కడైతే చూపిస్తుంటాయి. మీరు ప్లే స్టోర్ నుంచి ఇన్స్టాల్ చేసుకున్న యాప్స్ కూడా ఇక్కడైతే చూపిస్తుంటాయి అనమాట. నేను చూపిస్తాను మీకు క్లియర్గా. సో ఇక్కడ అడ్వాన్స్డ్ సెట్టింగ్స్లోకి రండి. సో ఇక్కడ డెవలపర్ మోడ్ అనేది ఎనేబుల్ చేసుకోండి. మీరు మొబైల్లో డెవలపర్ మోడ్ అనేది ఉంటుంది కదా, అందులో ఉన్నట్టే ఉంటుంది. నేను ఓపెన్ చేసి కూడా చూపిస్తాను, ఇక్కడైతే చూసుకోవచ్చు మీరు. సో ఇక్కడ చూసుకున్నట్టయితే మీకు కనిపిస్తుంది కదా, సేమ్ మొబైల్లో ఏ విధంగా అయితే డెవలపర్ ఆప్షన్స్ అనేవి ఉంటాయి అలాగే ఉంటాయి అన్నమాట. ఇక్కడ కూడా ఇక్కడ మనకు విండో ఫోకస్ అని కనిపిస్తుంటుంది. సో ఇందులో వచ్చేసి ఇండిపెండెంట్ అనేది సెలెక్ట్ అనేది చేసుకోండి. సో విండోస్ సబ్ సిస్టమ్ ఫర్ ఆండ్రాయిడ్ సాఫ్ట్వేర్ అనేది రిలీజ్ అయినప్పుడు నేను దీని మీద వీడియో అనేది చేయడం జరిగింది అనమాట. ప్లే స్టోర్ ఎలాగ ఇన్స్టాల్ చేసుకోవాలి విండోస్ సబ్ సిస్టమ్ ఫర్ ఆండ్రాయిడ్లో అనేది. సో అందులో వచ్చేసి మనకు ఫైల్స్ను లోకల్గా ట్రాన్స్ఫర్ చేసుకునే ఎటువంటి ఆప్షన్ అనేది లేదు. సో ఫైల్స్ లోకల్లీ ట్రాన్స్ఫర్ అంటే ఇప్పుడు విండోస్లో స్టోరేజ్ ఉంటుంది కదా, ఆ స్టోరేజ్లో ఉన్న ఫొటోస్ కానీ వీడియోస్ కానీ ఇమేజెస్ కానీ ఏ ఫైల్ కూడా మీకు విండోస్ సబ్ సిస్టమ్ ఫర్ ఆండ్రాయిడ్ సాఫ్ట్వేర్లో చూపించదన్నమాట అప్పుడు వచ్చేసి. బట్ ఇప్పుడు వచ్చేసి ఆప్షన్ అనేది ఇంక్లూడ్ చేశారు. సో ఇక్కడ ఎక్స్పెరిమెంటల్ ఫీచర్స్లోకి వెళ్ళిన వెంటనే మీకు ఒక ఫీచర్ అయితే అవైలబుల్లో ఉంటుంది ఇక్కడ, షేర్ యూజర్ ఫోల్డర్స్ అని. సో సింపుల్గా దీన్ని అయితే ఎనేబుల్ చేసుకోండి. ఈ ఫోల్డర్ అనేది పాత్ అయితే మీకు ఏదైతే కనిపిస్తుందో ఈ పాత్ మాత్రమే మీకు షేర్ అనేది అవుతుంది. ఇందులో వచ్చేసి మీరు చూసుకోవచ్చు అనమాట. నేను చూపించాను మీకు ఒకసారి అయితే ప్లే స్టోర్ లాగిన్ చేసిన తర్వాత. సో ఇక్కడ మీరు చేంజ్ చేసుకోవాలి పాత్ అనుకున్నా కూడా చేంజ్ అనేది చేయొచ్చు. సో నేను చేంజ్ చేసి చూపిస్తాను చూడండి. సో ఇక్కడ కార్తిక్ టెక్ అని కనిపిస్తుంది. సింపుల్గా దీన్ని అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాను ఈ ఫోల్డర్ అనేది. ఇంతే ఫ్రెండ్స్ మనకు సెలెక్ట్ అని అవుతుంది. బట్ ఇది చేంజ్ అవ్వాలి మనకు అనుకుంటే మీరు రీస్టార్ట్ అయితే చేయాల్సింది ఉంటుందన్నమాట. సో నేను రీస్టార్ట్ కూడా చేసి చూపిస్తాను మీకు.
సో ఇవన్నీ ఆప్షన్స్ ఎనేబుల్ చేసుకున్నాక ఇక్కడ క్లోజ్ అయితే చేసేయండి. ఇప్పుడు ప్లే స్టోర్ను లాగిన్ చేసి ఇందులో ఉన్న యాప్స్ అనేవి వర్క్ అవుతున్నాయా లేదా అనేది క్లియర్గా అయితే నేను చూపిస్తాను మీకు. సింపుల్గా సైన్ ఇన్ మీద క్లిక్ చేయండి. సో జీమెయిల్ ఐడి అనేది ఇచ్చి ఇక్కడ మీరు లాగిన్ అయితే చేసేసుకోండి. సో మనకు సక్సెస్ఫుల్లీ లాగిన్ అయితే అయిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు ఏదో ఒక యాప్ని ఇక్కడ నుంచి ఇన్స్టాల్ చేసి నేను మీకు చూపిస్తాను వర్క్ అవుతుందా లేదా ప్లే స్టోర్ అనేది క్లియర్గా. సో మనం ఫైల్స్ యాప్ని ఇన్స్టాల్ చేద్దాం ఫ్రెండ్స్. మీకు ఫైల్స్ కూడా లోకల్లీ ట్రాన్స్ఫర్ అంటే చూపిస్తున్నాయి లేదా విండోస్లో ఉన్న ఫైల్స్ అనేది తెలుసుకోవాలి కదా. సో ఫైల్స్ని ఇన్స్టాల్ చేసేస్తున్నాను సింపుల్గా. సో ఇక్కడ ఇన్స్టాల్ మీద క్లిక్ చేసేయండి. మనకి ఇక్కడ మీ జీమెయిల్ ఐడి అనేది వేరే డివైజెస్లో లాగిన్లో ఉందనుకోండి, ఇక్కడ మనకు డివైస్ నేమ్ అనేది చూపిస్తూ ఉంటుంది. ఇక్కడ ఇన్స్టాల్ మీద క్లిక్ చేసేస్తే ఇది వచ్చేసి నా మొబైల్ అనమాట. ఇక్కడ ఇన్స్టాల్ మీద క్లిక్ చేశాను అనుకోండి, నా మొబైల్లో ఇన్స్టాల్ అనేది అవుతుంది అనమాట. సేమ్ మెయిల్ ఐడి ఉంది కదా, సో యాక్సెస్ అనేది ఉంటుంది. అలాగా మీరు కూడా కావాలి అంటే ఇన్స్టాల్ అయితే చేసుకోవచ్చు. సో మనకు ఇన్స్టాల్ అయితే కంప్లీట్ అయింది. సింపుల్గా ఓపెన్ చేసి చూపిస్తాను. ఇందులో ఫైల్స్ అనేవి మనకు చూపిస్తున్నాయి లేదా విండోస్లో ఉన్నవి అనేది. సింపుల్గా కంటిన్యూ మీద క్లిక్ చేయండి. సో మొబైల్లో పర్మిషన్స్ అడిగినట్టే ఇక్కడ కూడా పర్మిషన్స్ అనేవి అడిగితే ఆ పర్మిషన్స్ అనేవి మీరు ఇచ్చేయండి. సో ఇక్కడ మనకి ఎటువంటి ఫైల్స్ అయితే చూపించట్లేదు, అన్ని 0 అనే కనిపిస్తున్నాయి అనమాట. సో ఒకవేళ ఫైల్స్ అనేవి మీకు చూపించకపోతే ఏం చేయాలి అంటే, నార్మల్గా అయితే మన డివైస్ అనేది రీస్టార్ట్ చేయాలన్నమాట. రీస్టార్ట్ చేస్తేనే మనకు విండోస్ సబ్ సిస్టమ్ ఫర్ ఆండ్రాయిడ్ రీస్టార్ట్ అనేది అవుతుంది. అప్పుడు మనం ఇచ్చిన పాత్ అనేది ఉంటుంది కదా, అది లొకేట్ అనేది అవుతుంది అనమాట. సో నేను చూపిస్తాను మీకు ఒకసారి రీస్టార్ట్ చేసి కూడా. సో డివైస్ని రీస్టార్ట్ చేసే కన్నా నేను విండోస్ సబ్ సిస్టమ్ ఫర్ ఆండ్రాయిడ్ని రీస్టార్ట్ అనేది చేయబోతున్నాను. అది ఎలాగంటే సింపుల్ ఫ్రెండ్స్, ఇక్కడ సిస్టంలోకి రండి. ఇక్కడ టర్న్ ఆఫ్ అని కనిపిస్తూ ఉంటుంది. సింపుల్గా దీన్ని అయితే ఆఫ్ చేసేయండి. సో ఆఫ్ మీద క్లిక్ చేసినాక లోడ్ అయ్యే విధంగా అయితే మీకు కింద నోటిఫికేషన్ అనేది వస్తుంది. సింపుల్గా ఇక్కడ క్లోజ్ చేసేస్తున్నాను. మళ్ళీ ఇప్పుడు ఓపెన్ అయితే చేద్దాం విండోస్ సబ్ సిస్టమ్ ఫర్ ఆండ్రాయిడ్ని. సో అండ్ అలాగే మనం ఫైల్స్ యాప్ ఉంది కదా ఫ్రెండ్స్, ఫైల్స్ని కూడా ఓపెన్ అయితే చేసేస్తున్నాను ఇప్పుడు. సో ఇక్కడ ఫైల్స్లోకి వెళ్దాం. సో ఇక్కడ ఎఫ్లో ఉంటుంది కదా, సో ఇక్కడ చూసుకోవచ్చు ఫైల్స్ యాప్ అయితే కనిపిస్తుంది. ఓపెన్ చేసిన వెంటనే ఇక్కడ లోడ్ అనేది అవుతుంది. ఈ విధంగా మనం రీస్టార్ట్ అనేది చేసుకోవచ్చు అనమాట. మన సిస్టమ్ అనేది రీస్టార్ట్ చేయకుండానే విండోస్ సబ్ సిస్టమ్ ఫర్ ఆండ్రాయిడ్ అప్లికేషన్ మనం రీస్టార్ట్ అనేది చేయొచ్చు అనమాట. సో ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు వీడియోస్ అనేటి ఎంబీ అనేది ఇక్కడ కౌంట్ అవుతుంది, మీరైతే చూసుకోవచ్చు. కొద్దిగా టైం అనేది తీసుకొని మొత్తం అయితే మనకు లోడ్ అవుతాయి అనమాట. సో నేను ఇచ్చిన డ్రైవ్లో ఉన్నవి మొత్తం లోడ్ అయితే అవుతాయి అనమాట. ఇక్కడ చూసుకున్నట్టయితే పీసీ వాల్పేపర్స్ అనే ఒక ఫోల్డర్ కూడా వచ్చింది. సో ఇక్కడ ఇమేజెస్ అనేవి లోడ్ అవుతున్నాయి, ఇక్కడ వీడియోస్ కూడా లోడ్ అవుతున్నాయి అనమాట. ఎంబీ అనేది ఇక్కడ చేంజ్ అవుతుంది, మీరైతే చూసుకోవచ్చు అనమాట. ఈ విధంగా ఫైల్స్ ఫోల్డర్లో చూపించడం వల్ల ఏంటి ఉపయోగం అంటే, మీరు ఏదైనా ఎడిటింగ్ యాప్ అనేది ప్లే స్టోర్ నుంచి ఇన్స్టాల్ చేసుకుని ఎడిట్ చేసుకునే కానీ, లేదా మీరు ఏదైనా సోషల్ మీడియా అప్లికేషన్స్ అనేవి ఒకవేళ ఈ ప్లే స్టోర్ నుంచి ఇన్స్టాల్ చేసుకున్నట్టయితే ఇందులో ఉన్నవి ఏవైనా వీడియోస్ కానీ ఇమేజెస్ కానీ పోస్ట్ చేసుకోవడానికి మీకు హెల్ప్ అవుతాయి అనమాట. సో నేను చూపిస్తాను ఇమేజెస్లోకి వెళ్ళి ఒకసారి. సో ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు చాలా అయితే కనిపిస్తున్నాయి, ఇవన్నీ ఫోల్డర్స్ అనమాట. సో ఇక్కడ చూసుకోవచ్చు, ఇక్కడ ఇమేజెస్ అన్ని కనిపిస్తున్నాయి మనకు. సో ఇంకా ఇవన్నీ లోడ్ అనేది అవుతున్నాయి అనమాట. కొద్దిగా టైం అనేది తీసుకొని మొత్తం అన్ని లోడ్ అయిపోతాయి మనకు. సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో. నెక్స్ట్ వీడియోలో ఏపీకే ఫైల్స్ని ఎలాగ ఇన్స్టాల్ చేసుకుంటారనేది చెప్పబోతున్నాను. సో ప్లే స్టోర్లో ఉన్నవి యాప్స్ ఎలాగ ఇన్స్టాల్ చేసుకోవాలనేది ఈ వీడియోలో మీకు ఆల్రెడీ అర్థమైపోయింది. బట్ ప్లే స్టోర్లోంచి కాకుండా మీరు అదర్ సోర్సెస్లోంచి ఎక్కడి నుంచైనా మీరు ఏదైనా యాప్ అనేది డౌన్లోడ్ చేసుకున్నారనుకోండి, ఫైల్ అనేది ఏపీకే ఫైల్ని, ఆ ఫైల్ని ఎలాగ ఇన్స్టాల్ చేసుకుంటారు మీ సిస్టంలోకి అనేది నెక్స్ట్ వీడియోలో చెప్తాను క్లియర్గా మీకు అర్థమయ్యేలాగా. అది లెంతీ ప్రాసెస్ కూడా కాదు, చాలా సింపుల్గానే ఉంటుంది అనమాట. సో ఈ వీడియోలో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ అలాగే మీకు ఏదైనా పర్టికులర్ టాపిక్ మీద వీడియో కావాలన్నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను ఆ వీడియో మీద నెక్స్ట్ వీడియోస్లో కవర్ చేస్తాను మీరు అడిగిన దాని మీద. ఇటువంటి వీడియోస్ మీరు మిస్ అవ్వదంటే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివ్లో ఉంచుకోండి. సో దట్ ఇక్కడ నుంచి వీడియో మిస్ కాకుండా ఉంటారు మన ఛానల్ వచ్చేటి. ఐ విల్ బ్యాక్ ఇన్ షార్ట్ పీరియడ్. కీప్ వాచింగ్ కార్తిక్ టెక్ టీవ్ 11. దిస్ ఈస్ కార్తిక్ సైనింగ్ ఆఫ్. బై బై.